పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. అందరూ తీసారా? ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెబుదాం. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి దిగొచ్చానని చెప్పాడు కదా. నేను వారి మూలుగులను, వారి యొక్క మొరలను విన్నాను, వారిని దిగి వచ్చానని మోషేతో చెప్తాడు. ఆ పొదలో నుండి మాట్లాడుతున్నప్పుడు నేను వారిని ఎవరిని విడిపించడానికి ఎవరు దిగొచ్చారు? అబ్రహాం సంతతిని విడిపించడానికి, బానిసత్వంలో నుండి, పాపపు కోపములో నుండి, శాపపు బ్రతుకులో నుండి విడిపించడానికి దేవాది దేవుడు పరమును విడిచి, ఆయన నివాస స్థలమును విడిచి భూమి మీదకి దిగొచ్చాడు. ఓకే, దిగి వచ్చిన తర్వాత మోషేని దేవుడు ఎన్నుకుని అహరోన్ని, మోషేని ఐగుప్తుకు పంపించి ఫరోతో మాట్లాడించి ఆ తర్వాత వారిని ఎర్ర సముద్రం దాటించి సీనాయి పర్వతం వైపుకు తీసుకుని వెళ్తున్నాడు. వారిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? హోరేబు కొండ దగ్గరికి తీసుకువెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో గొప్ప అద్భుతాలు చేసి, సూచక క్రియలు చేసి, మహత్కార్యములు జరిగించి కనాను దేశం నడిపించాలని వారిని నడిపించుకొస్తున్నాడు. అయితే ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటేసరికి వాళ్ళకి 50 రోజులు అయింది. ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి 50 రోజులు ప్రయాణం వాళ్ళకి. 50 రోజులు. ఆ 50 రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే మోషేని సీనాయి పర్వతం మీదకి పిలుచుకున్నాడు. అప్పుడు వరకు విమోచించబడిన జనాంగం వాళ్ళు. 50 రోజుల వరకు చెప్పండి, విమోచించబడిన జనాంగం అంటే గొర్రె పిల్ల రక్తము ద్వారా, పస్కా గొర్రె పిల్ల ద్వారా వారు విమోచించబడ్డారు. రైట్. ఆ తర్వాత వారిని నిబంధన జనులుగా చేయడానికి, నిబంధన పలకలు ఇవ్వడానికి మోషేని సీనాయి పర్వతం మీదకి తీసుకెళ్ళాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నిబంధన జనులుగా వారిని మార్చడానికి, ఒక నిబంధన జనులుగా. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ నిబంధనను వారు స్వీకరిస్తారో, ఎప్పుడైతే ఆ నిబంధనల ప్రకారంగా వారు బ్రతుకుతారో, అప్పుడు దేవుని సొత్తైన ప్రజలుగా మారుతారు, యాజక సమూహముగా మారుతారు. ఆయనకి దేవుని యొక్క ప్రజగా, దేవుని యొక్క సొత్తుగా మారడం కొరకు ఆయన సీనాయి పర్వతం మీదకి మోషేని తీసుకెళ్ళాడు. సీనాయి పర్వతం మీదకి మోషేని తీసుకెళ్ళి 10 ఆజ్ఞల పలకలు వారికి ఇవ్వడానికి, ఆ ఆజ్ఞలు వారు అనుసరించి నడవడానికి, ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే తర్వాత జరిగింది ఏంటంటే 40 రోజులు అవుతుంది. 40 రోజులు డే అండ్ నైట్లు ఉండాలన్నమాట. ఇలాగ 10 రోజులు గడిచేసరికి ఇజ్రాయేల్ ప్రజలకి అయోమయంగా ఉంది పరిస్థితి. అంతా గందరగోళం, ఏమీ అర్థం కావట్లేదు. పరిస్థితి అంతా కూడా తారుమారుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అహరోను దగ్గరికి వెళ్ళారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. వెళ్ళి ఏమంటున్నారంటే, నిర్గమకాండము 32 అధ్యాయము 1, 2 వచనాలు మనం చదువుదాం. ముందు 1 చదవండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయినో మాకు తెలియదని అతనితో చెప్పి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎర్ర సముద్రమును దాటించిన దేవుణ్ణి మర్చిపోయారు. ఎర్ర సముద్రమునొద్ద అద్భుతాలు చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. ఐగుప్తిలో అద్భుతాలు చేసి వీరిని విమోచించిన దేవుణ్ణి మర్చిపోయారు. అవునా? ఎందుకు మర్చిపోయారు దేవుణ్ణి? ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అడుగుతాను.
దేవుడు మీ పట్ల ఎన్నో మేలులు చేశాడు కదా, మర్చిపోతారా మీరు దేవుణ్ణి? ఎందుకు మర్చిపోతారు? మర్చిపోరా? సరే, ఎందుకు మర్చిపోరు? దేవుడు మీకు గుర్తుండడానికి కారణం ఏమిటి? ఇజ్రాయెల్ ప్రజల కన్నా గొప్ప మేలులు చేశాడు మీకు. ఇజ్రాయెల్ ప్రజలకి ఎన్ని మేలులు చేశాడు, ఎంత గొప్ప మేలులు చేశాడు. అసలు అటువంటి మేలులు ఇప్పుడు వచ్చి ఇంకే ప్రజకి చేయలేదట. ఎర్ర సముద్రం 2 పాయలు చేసింది వాళ్ళకైనా ఇంకెవరికైనా చేశాడా? పోనీ మనకైనా చేశాడా? మురుక్కాలు కూడా మన పట్ల విధేయత చూపదు, అది విడిపోదు, దారి ఇవ్వదు మనకి. బోధే దాటి రావాలి మనం. అవసరమైతే 2 పట్లు వేసుకుని దాటి రావాలి మనం. అంతేకాని దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు, వాళ్ళకు అంత గొప్ప మేలు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు మర్చిపోయారు? ఇక్కడ సంఘము చేసే తప్పేంటో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సంఘము చేసే తప్పు 2, దైవజనుడు పొరపాట్లు కూడా ఉంటాయి ఇందులో. దైవజనుడి పొరపాట్లు కూడా ఉంటాయి. వాళ్ళు ఎందుకు దేవుణ్ణి మర్చిపోయారు? ఎందుకు శాపగ్రస్తులుగా మారారు? ఎందుకు అరణ్యంలోనే రాలిపోయారు? ఎందుకు దేవునికి విరోధమైన కార్యాలు వారు చేశారు అన్నది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. సంగమా, దయచేసి ఇలాంటి పొరపాట్లు నువ్వు చేయకుండా ఉండాలని ఈ మాటలు నీకు నేను చెప్తున్నాను. ఇలాంటి తప్పులు నువ్వు చేయకూడదనే ఈ విషయాలన్నీ నీకు ఈరోజు గుర్తు చేస్తున్నాను. దయచేసి ఈ మాటలు శ్రద్ధగా విను సంగమా. లేదంటే చాలా కోల్పోతావు, నువ్వు చాలా పోగొట్టుకుంటావు. దేవుని సన్నిధిలో పోగొట్టుకుంటే తర్వాత దక్కించుకోవడం చాలా కష్టం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోండి, వీళ్ళు ఎందుకని దేవుణ్ణి మర్చిపోయారు, ఎందుకని దేవునికి విరోధమైన కార్యాలు చేశారు, ఎందుకని అరణ్యంలో చనిపోయేంత పరిస్థితికి తెచ్చుకున్నారు వీళ్ళంటే, మనం చదివిన లేఖనాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ 1వ వచనంలో చూడండి, మోషే కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళు అహరోను దగ్గరికి వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? అహరోను దగ్గరికి వచ్చారు. వచ్చేమంటున్నారు, మా ముందర నడవడానికి ఒక దేవతను మా కొరకు చేయమని చెప్పారు. రైట్. ఎందుకు అంటే, మమ్ములను ఐగుప్తు నుండి తీసుకుని వచ్చిన మోషే ఏమయ్యాడో మాకు, అది వీళ్ళు చేసిన పొరపాటు. ఐగుప్తు నుండి తీసుకొచ్చింది దేవుడా, మోషేయా? ఎవరు తీసుకొచ్చారు చెప్పాలి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చింది ఎవరు? మోషేయా, దేవుడా? బాగా ఆలోచించండి. వాళ్ళని తీసుకొచ్చింది దేవుడు, గమనించాలి. కానీ వాళ్ళకి ప్రత్యక్షముగా ఆయన కనబడలేదు, పరోక్షముగానే ఉండి వారిని నడిపించుకొచ్చాడు. మోషేని వెంబడిస్తూ, మోషేని నడిపిస్తూ, మోషేతోని ఇశ్రాయేలు ప్రజలతోని ఆయన నడుచుకుంటూ వచ్చాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, ఒక బండగా ఆయన వారి మధ్య నడుచుకుంటూ వచ్చాడు. గమనించాలి, గుర్తుంచుకోండి. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి నేను దిగి వచ్చాను అన్నాడు ఆయన. ఆయనే వచ్చి నడిపిస్తున్నాడు. కానీ ఆయన ఎవరంటే ఆత్మ అయిన దేవుడు. చెప్పండి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. మరి ఆత్మ అయిన వానికి శరీరం కావాలి. ఆ శరీరమే మోషే, ఆ శరీరమే అహరోను. దేవుడు వారిని వాడుకుని ఇశ్రాయేలు ప్రజలను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు తీసుకొచ్చేది ఎవరు? ఇక్కడ పొరపాటు పడింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన మోషే ఏమయ్యాడో తెలియదు. ఇది పొరపాటు. మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చింది మోషే అనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి మోషే కనబడకపోయేసరికి వీళ్ళకి గందరగోళం వచ్చింది. మోషే కనబడకపోయేసరికి వీళ్ళ హృదయంలో కలవరం వచ్చింది. మోషే కనబడకపోయేసరికి వీళ్ళు వేరొక దేవతను చేసుకోవాలన్న ఆలోచన, తలంపు వీళ్ళకి పుట్టింది. ఇదే ఈరోజు సంఘంలో జరుగుతున్న పొరపాటు. దైవజనుని కనుపరుచుకోవడం కాదు సంఘానికి. దైవజనులు సంఘానికి దేవుణ్ణి చూపించగలగాలి. తాను మరుగైపోవాలి. దైవజనుడు మరుగైపోవాలి. సంఘానికి దేవుణ్ణి చూపించాలి, క్రీస్తును చూపించగలగాలి సంఘానికి. ఈరోజు దైవజనుని తాను చూపించుకుంటున్నాడు సంఘానికి. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అని ఈరోజు దైవజనుని హెచ్చించుకుని సంఘమంతటికి దైవజనుని గొప్ప చేసుకుంటున్నాడు కనుక, దైవజనుని బట్టి సంఘం నడుస్తుంది కనుక సంఘం ఈరోజు ఆత్మీయ నేత్రాలు కోల్పోయింది, ఆత్మీయ ప్రత్యక్షతలు కోల్పోయింది, ఆత్మీయ అభిషేకాన్ని కోల్పోయింది, ఆత్మీయ మహిమను కూడా కోల్పోతుంది సంఘం.
అందుకని ఈరోజు సంఘము పట్ల ఏ మేలు జరగట్లేదు. సంఘము హీన స్థితిలో ఉంది, దిగజారిపోయిన పరిస్థితిలో ఉంది. సంఘం అంతగా చెప్పాలంటే ఆత్మీయతలో చచ్చిపోయింది. సంఘం ఆత్మీయతలో చచ్చిపోయింది. వీరు మోషేను చూస్తున్నారు కానీ మోషే ద్వారా నడిపించుకొస్తున్న దేవుణ్ణి చూడట్లా. ఇప్పుడు చెప్తాను వినండి. వాళ్ళు ఆకలేస్తుంది అన్నప్పుడు మన్నా కురిపించింది ఎవరు? మోషేయా? దాహం వేస్తుంది అన్నప్పుడు బండలో నుంచి నీళ్లు రప్పించింది ఎవరు? మోషేయా? అసలు మోషే ఒక మనుషుడు వల్ల ఈ కార్యాలు జరుగుతాయా? ఎవరుంటే జరుగుతాయి ఈ కార్యాలు? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, సంఘంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన ఆలకించి కార్యం చేయగలిగింది ఆయన, అవునా? ప్రార్థన మాత్రమే చేయగలిగింది నేను. మరి ఇప్పుడు కార్యం జరిగింది అంటే పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మాకు అద్భుతం జరిగిందని చెప్పకూడదు. నువ్వు పాస్టర్ గారు ప్రార్థన దేవుడు ఆలకించి మా మధ్య దేవుడు ఉన్నాడు కనుక మాకు కార్యం జరిగిందని చెప్పాలి నువ్వు. ఇది మర్చిపోతుంది సంఘం. మాతో దేవుడున్నాడు, సంఘంలో దేవుడున్నాడు, దైవజనుడి పక్షంగా దేవుడున్నాడు, మా పక్షంగా దేవుడున్నాడు అని చెప్పట్లేదు సంఘం. మా పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, కార్యం జరిగింది. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యమైనా జరుగుతుంది. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. ఇలా డబ్బాలు కొట్టొద్దు దయచేసి, పాస్టర్ గారిని హెచ్చించొద్దు దయచేసి. పాస్టర్ గారు వాళ్ళు ఏమీ కాదు, వాడు మంటి వాడే, వట్టి వాడే. పాస్టర్ కూడా ఎవరున్నారు వెనకాల? ఎవరున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జరిగిస్తున్నాడు. ఆయన కనబడడు, వినబడడు, కానీ మన మధ్యన ఉంటాడు. ఆయన కనబడడు, వినబడడు, మన మధ్యన ఉంటాడు, మనతో నడుస్తాడు. సదాకాలం మీతో ఉండేదినని చెప్పినవాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఇది వీళ్ళు చేసిన పొరపాటు, వీళ్ళు చేసిన తప్పు. మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన మోషే ఏమయ్యాడో మాకు మోషే కాదండి తీసుకొస్తా, దేవుడు. నేను క్లుప్తంగానే చెప్తాను, తొందరగానే ముగించేస్తాను, త్వరగా విందాం. ఇశ్రాయేలు ప్రజలు మంచినీళ్ళు లేక అలమటిస్తున్నారు ఆ దినాల్లో. స్తోత్రం చెప్పాలి. వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే షీను అరణ్యంలో రెఫీదీములోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? రెఫీదీము అనండి. షీను అరణ్యంలో రెఫీదీములోనికి వచ్చేసరికి వాళ్ళకి మంచినీళ్ళు లేవు, త్రాగడానికి నీళ్ళు లేవు. వాళ్ళకి చాలా బాధ కలిగింది. మోషేని కొడతాకి వెళ్ళారు. మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపేయాలని చూస్తున్నావా, త్రాగడానికి నీళ్ళు లేవని చెప్పేసి రెఫీదీములో వారు మోషేని చంపడానికి చూశారు. అంటే వాళ్ళు మోషే మీద ఎందుకు తిరగబడుతున్నారంటే మోషేయే మమ్మల్ని తీసుకొచ్చాడని, మోషేయే మమ్మల్ని ఇక్కడికి నడిపించుకొస్తున్నాడని ఒక ఆలోచనతో ఉండిపోయారు. అందుకని మోషే మీద తిరగబడుతున్నారు వాళ్ళు. మోషే మీద మాటి మాటికి తిరగబడడానికి కారణం అదే. వాళ్ళ థాట్ ఎలా ఉందంటే మోషే మమ్మల్ని తీసుకొచ్చాడు, మోషే మమ్మల్ని ఇక్కడికి నడిపిస్తున్నాడు. వాళ్ళు పూర్తిగా దేవుడి మీద ఆధారపడింది లేదు, దేవుడు అంటే తెలుసుకున్నది లేదు. ఎందుకంటే మోషే ఎంత ప్రయాసపడినా వాళ్ళు దేవుడిని చూడలేకపోతున్నారు, దేవుని మహిమను చూడలేకపోతున్నారు. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. వాళ్ళు ఎక్కడికి వచ్చారో. అటు తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, స్తోత్రం చెప్పండి, చాలా బాధపడ్డారు, మోషేని బాధ పెట్టారు. 6వ వచనం చదవండి. ఇదిగో అక్కడ హేరోబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దాని నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు నేను మీకు చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో వారు ఎక్కడ బండలో నీళ్ళు తాగారు? రెఫీదీములో అనండి. ఎక్కడ? ఎస్. తర్వాత ఇంకొన్ని సంవత్సరాలకి, మొత్తం 40 సంవత్సరాల ప్రయాణం కదా వాళ్ళది, ఇంకొన్ని సంవత్సరాలకి మరొక చోట అదే సేమ్ టు సేమ్ కష్టం వచ్చింది వాళ్ళకి. సేమ్ ప్రాబ్లం, మంచినీళ్ళు లేవు. సేమ్ ప్రాబ్లం, మంచినీళ్ళు లేవు వాళ్ళకి. ఆ మంచినీళ్ళు లేకపోయేసరికి మరలా మోషే మీద తిరగబడ్డారు. అప్పుడే ఈ మిరియాం చనిపోయింది, మిరియాముని అప్పుడే పాతి పెట్టారు.
అహరోను చెల్లెలు మోషే అక్క మిరియం చనిపోయిన తర్వాత మిరియంని పాతిపెట్టి వచ్చిన తర్వాత వీళ్ళకి మంచినీళ్ళు దొరకలేదు కొన్ని సంవత్సరాలకి సేమ్ కష్టం వచ్చిందన్నమాట. అదే ప్రాబ్లం, మంచినీళ్ళు లేని ప్రాబ్లం. ఆ సమయంలో వాళ్ళు ఏడుస్తూ మోషే దగ్గరికి వచ్చున్నారు, మా సహోదరులు చచ్చిపోయినప్పుడు మేము చచ్చిపోతూ వదిలిపోను, మాకు ఇక్కడ త్రాగడానికి నీళ్ళు లేవు, మాకు తినడానికి సరైన ఆహారము లేదు, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఆమె చనిపోయింది, మేము కూడా చనిపోతే బాగుండు కదా అనుకుని ఏడుస్తున్నారు. ఆ ప్రాంతం ఏంటో తెలుసా? షీను అరణ్యము దాటిన తర్వాతే కాదేశు అనే ప్రాంతంలోకి వచ్చారు వాళ్ళు. అదే ప్రాంతము రెపిదీము, ఇదేంటి కాదేశు అనే ప్రాంతం వచ్చారు. అక్కడికి వచ్చేసరికి నీళ్ళు లేవు వాళ్ళకి. చూడండి, సంఖ్యాకాండము 20:1 చదవండి. 20:1 మొదటి నెల యందు ఇజ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగైరి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు చనిపోయినప్పుడు మేము చనిపోతే బాగుండని ఆమెను బట్టి వీళ్ళు ఏడ్చారు, నీళ్లు లేనందున. మిరియాం చనిపోయింది, పాతిపెట్టారు. ఆ తర్వాత వీళ్ళకి వచ్చిన కష్టాన్ని బట్టి మేము కూడా అలా చనిపోతే బాగుండు, ఇక్కడ ఈ కష్టం ఎందుకు మాకు అని ఏడుస్తున్నారు. అంతకుముందు బండలోంచి నీళ్ళు రప్పించిన వాడు ఎవరు? అవునే కదా, దేవుడు చెప్పాడు, మోషే చేశాడు. ఇప్పుడు ఆ దేవుడు వీళ్ళతోనే ఉన్నాడు, మోషే కూడా వీళ్ళతోనే ఉన్నాడు, ఇప్పుడు రప్పించలేడా? అంటే వీళ్ళ ఆలోచన చూడండి. ఎప్పటికప్పుడు బలహీనమైన మనసు ఎందుకు వస్తుందంటే, మా మధ్య దేవుడు ఉన్నాడు, మమ్మల్ని దేవుడే తీసుకెళ్తున్నాడు, మాకే కొదువ లేదన్న ఆలోచనకి వీళ్ళు రాలేకపోతున్నారు. ఈరోజు సంఘము కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. మా మధ్య దేవుడున్నాడు, సజీవుడైన దేవుడున్నాడు, మాకు సర్వశక్తివంతుడైన దేవుడున్నాడు, లోకములో ఉన్నవాని కంటేను మాతో ఉన్నవాడు గొప్పవాడన్న సంగతి మరిచిపోయి చిన్న సమస్య వచ్చేసరికి లోకములో ఉన్నవారు ఏడ్చినట్లుగా, లోకములో ఉన్నవారు బాధపడినట్లుగా, లోకములో ఉన్నవారు ఏ విధంగా అయితే కలవరము నొందుతారో అదే విధముగా కలవరము నొంది సంఘం ఈరోజు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. లోకములో ఉన్నవారు ఏడ్చినట్లు నువ్వు ఏడవతగునా? లోకంలో ఉన్నవారు దుఃఖపడినట్లు నువ్వు దుఃఖపడదగునా? లోకంలో ఉన్నవారు కలవరపడినట్లుగా నువ్వు కలవరపడదగునా? ఒక్కసారి ఆలోచించు. లోకము ఏమిటి, నువ్వేమిటి? నువ్వు ప్రత్యేకించబడిన జనాంగము. నీతో ఉన్నవాడు సజీవుడు, నిన్ను నడిపిస్తున్నవాడు సజీవుడు. నీతో ఉన్నవాడు సామాన్యుడు కాడే, సమస్తమును చేయగలిగిన సమర్థుడే. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని నీ నోట అనేక పర్యాయములు చెప్పితివే. ఈ సంగతులను నువ్వు ఎలా మరిచిపోయావు? సంగమా, గుర్తుంచుకో, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. ఎందుకు భయపడుతున్నావు? అనేక సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకి ఎందుకు దుఃఖపడుతున్నావు? చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఆందోళన చెందుతున్నావు? చిన్న చిన్న విషయాలకి ఎందుకు నీవు హార్ట్ అటాక్ తెచ్చుకుంటున్నావు? చిన్న చిన్న విషయాలకి బీపీ ఎందుకు రేట్ చేసుకుంటున్నావు? నీతో ఉన్నవాడు సామాన్యుడు కాడు కదా, నీతో ఉన్నవాడు అధికుడు కదా. మరి ఎందుకని నువ్వు భ్రమపడుతున్నావు? లోకంలో ఉన్న వారిని బట్టి నువ్వెందుకు కుమిలిపోతున్నావు? ఇది చాలా ప్రమాదం. సంగమా, ఇది నీకు తగదు. గుర్తుంచుకో, నీతో ఉన్నవాడిని నువ్వు గుర్తించనంచేపు నువ్వు అన్యజనులతో సమానమే. నీతో ఉన్నవాడిని నువ్వు గుర్తించడంచేపు అంతే. ఇజ్రాయేల్ ప్రజలు వారితో ఉన్నవాడిని గుర్తించలేదు. బయట ఉన్న మోషేను చూస్తున్నారు, కనబడుతున్న మోషేను చూస్తున్నారు, అహరోను చూస్తున్నారు, కనబడలేని దేవుణ్ణి చూడలేకపోతున్నారు. కనబడడైనా వినబడడు. అనుభవిస్తావా ఆయన్ని? నువ్వు అద్భుతాల ద్వారా అనుభవిస్తావు, స్వస్థతల ద్వారా అనుభవిస్తావు, ఆయన మహిమ ద్వారా అనుభవిస్తావు తప్ప చూడలేవు, వినలేవు. గుర్తుంచుకో, అర్థమవుతుందా? నేను ఈ రోజున ఆయన్ని అనుభవిస్తున్నాను. ఆయన అద్భుతాలను బట్టి, ఆయన మహిమను బట్టి, ఆయన ఇస్తున్న స్వస్థతలను బట్టి, ఆయన చేస్తున్న సూచక క్రియలను బట్టి నేను అనుభవిస్తున్నాను, కానీ చూడలేను, వినలేను. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆ గుర్తింపులోనికి రావాలి సంగమా, ఆ స్థాయిలోనికి నువ్వు రావాలి. ఎప్పుడైతే నువ్వు అలా వస్తావో, ఎప్పుడైతే అలా నిలబడతావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. ఇంతకు ముందే కదా, కొన్ని సంవత్సరాల క్రితమే కదా ఇది జరిగింది.
నువ్వు ఎలా మర్చిపోయావు? రెపిదీములో జరిగింది, కాదేశుకు వచ్చేసరికి మర్చిపోయావా? పోనీ అక్కడికక్కడికి పెద్ద దూరం కదా, అది సీను అరణ్యమే, ఇది సీను అరణ్యమే కదా. పట్టణము ఒకటే, పల్లెలు వేరన్నట్లుగా అరణ్యము ఒకటే. అది కాదేశు, అది రెపిదీము, ఇది కాదేశు, అంతే తేడా. అవునా? ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు అన్నాడు, ఆ బండతో మాట్లాడు, నేను నీళ్ళు ఇస్తానన్నాడు. నేను అంటాను, రెపిదీములో ఉన్న బండ మరలా కొన్ని కిలోమీటర్ల దూరానికి కాదేశులోకి ఎలా వచ్చింది ఆ బండ? దానికి ఆన్సరు 1 కొరింథీయులకు పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. దాని ఆన్సరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ వచనం చదవండి. 3-4 వచనాలు. 3-4 వచనాలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. చెప్పండి ఇప్పుడు, ఆ బండ క్రీస్తే. చెప్పండి ఇప్పుడు, ఏ బండలో తాగారు? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఏ బండలో తాగారు? కాదేశులో ఉన్న బండ, రెపిదీములో ఉన్న బండ. రెండు వేరువేరా? కాదు. రెపిదీములో ఉన్న బండే కాదేశులో కూడా వచ్చింది. సేమ్ ఎలా వచ్చింది ఆ బండ అంటే, వారిని వెంబడిస్తుందట ఆ బండ. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బండ ఏం చేస్తుంది ఇప్పుడు? వెంబడిస్తుంది. జాగ్రత్తగా వినాలి, వెంబడిస్తుంది. ఎందుకు వెంబడిస్తుంది ఆ బండ అంటే, ఆ బండ క్రీస్తు కాబట్టి. అంటే వారి మధ్య దేవుడు ఉన్నాడా లేడా? ఇప్పుడు వారి మధ్య దేవుడు ఉన్నాడా లేడా? క్రీస్తు ఉన్నాడా లేడా? వారిని వెంబడిస్తున్నాడా లేదా? వారిని వెంబడి వెళ్తున్నాడా లేడా? వారిని వెంబడిస్తున్నాడట ఆ బండ. మరి ఎందుకు చూడలేకపోయావు ఇశ్రాయేలు జనాంగం అని ప్రశ్నిస్తున్నాను నేను ఈరోజు. ఆయన ఎందుకు చూడలేకపోయావని చూస్తున్నాను. ఎందుకంటే నువ్వు మోషేని చూస్తున్నావు, కానీ మోషే వెనకాల ఉన్న ఆయన్ని చూడలేకపోతున్నావు. ఈరోజు సంఘము కూడా అంతే. దైవజనుడిని చూస్తుంది, కానీ సంఘము దైవజనుడు వెనకాల ఉన్న దేవుణ్ణి చూడలేకపోతుంది. అందుకే సంఘం చాలా ప్రమాదంలో ఉంది ఈ రోజున. దైవజనుడిని చూడకూడదు. దైవజనుడు కూడా మీలాంటి వాడే, మీలాంటి వ్యక్తే. వాడికేం ప్రత్యేకమైన స్థితి ఏమీ లేదు, పిలుపు ఉందంతే. అర్థమవుతుందా? కానీ వెనకాలండి నడిపించేది ఆయన్ని చూడాలి. అందుకే పౌలు గారు అంటారు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు అంటాడు. మన పందెములు ఓపికతో పరిగెత్తాలి, మన పందెములు ఓపికతో పరిగెత్తాలి. నువ్వు దేవుణ్ణి చూడనని చెప్పు, దైవజనుడిని చూస్తున్నాని చెప్పు, సంఘము శాపగ్రస్తముగానే ఉంటుంది, దేవునికి దూరంగానే ఉంటుంది. అలాగని దైవజనుడు తాను చూపించుకోకూడదు, తాను మరుగై క్రీస్తును చూపించగలగాలి సంఘానికి. దైవజనుడు నన్ను నేను చూపించుకోకూడదు, నా గొప్ప నేను చెప్పకూడదు. దేవునికి విరోధిని అయిపోతాను నేను. నాలో ఏమీ లేదు, నేను కేవలం ఒట్టివాడిని, మట్టివాడిని. ప్రార్థన మాత్రం చేస్తానంతే. అది దేవునికి ఇష్టమైతే కార్యం చేస్తాడు, ఇష్టం లేకపోతే కార్యం చేయడు, అంతే. నేను మీలాంటి వాడిని, ఇది గుర్తించండి ముందు. దైవజనులు ఎవరైనంతే. దైవజనుణ్ణి కాదు మనం చూడవలసింది. ఎవరిని చూడాలి? అది రెపిదీములో ఉన్న బండ కాదేశులోనికి ఎలా వచ్చిందంటే, ఎంబడిస్తుందండి ఇశ్రాయేలు ప్రజల్ని. ఆ బండ క్రీస్తేనండి, ఎంబడించుకుంటూ వస్తున్నాడండి ఆయన. వారికి సహాయం చేస్తూ పగలు మేఘస్తంభముగా, అంటే ఎండ దెబ్బ తగలకూడదు, వడదెబ్బ తగలకూడదు, వాళ్ళు గాలుపు దెబ్బ తగిలి పడిపోకూడదని మంచు అంటే చల్లదనం ఇవ్వడానికి, కూలింగ్ ఇవ్వడానికి మేఘస్తంభముగా, ఆ సూర్యుడి వేడి, ఆ సూర్య కిరణాలు వాళ్ళ మీద పడకుండా మేఘస్తంభముగా వచ్చాడండి. రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎన్ని కాగడాలని వెలిగించుకుంటారు వాళ్ళు? ఎంత కిరోసిన్ కావాలి, అవునా కదా? ఎంత ఆయిల్ కావాలి? ఆ రోజున కిరోసిన్ లేదనుకోండి, ఆయిల్ ఉపయోగించేవారు, అవునా? ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి మధ్యదారులు ఎవరు అమ్ముతారు? అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఆయనే పెద్ద అగ్ని స్తంభముగా, పెద్ద లైటింగ్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కరెంటు అంతా పోగేస్తే ఎంత వోల్టేజ్ వస్తుందో అంతకి 1000 రెట్లు వోల్టేజ్తో వాళ్ళ మధ్య నడిచాడు ఆయన.
పగలున్నట్టే ఉండేది రాత్రి కూడా వాళ్ళకి. అంత గొప్ప వెలుగు. అవునా? రాత్రి అగ్ని స్తంభముగా. ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎవరు నడిపిస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళని? చెప్పాలి. ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. ఏం మాటలు ఇవి? పిచ్చి మాటలు కాకపోతేని? ఏం మాటలు ఇవి? జ్ఞానం లేని మాటలు కాకపోతేని? తప్పు కదా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండొచ్చా? అప్పుడే మనకి వేరే ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు వేరే ఆలోచనలు రావడానికి కారణం ఏంటి? దేవుణ్ణి మర్చిపోవడానికి కారణం ఏంటి? ఎర్ర సముద్రం దగ్గర చేసిన అద్భుతాలు మర్చిపోవడానికి. ఏమండి, రెపీదీములో చేసిన ఆ బండలో నుంచి నీళ్లు రప్పించిన దేవుణ్ణి మర్చిపోవడానికి. కాదేశంలోకి వచ్చేసరికి మళ్ళీ శోకండాలు పెట్టడానికి కారణం ఏమిటి? దేవుడు మా మధ్య ఉన్నాడన్న సంగతి వీళ్ళు గుర్తించకపోవటమే. అవునా కాదా? దేవుడు మా మధ్య ఉన్నాడన్న సంగతి గుర్తించకపోవడమే. ఇది గుర్తిస్తే ఏదైనా జయిస్తావు నువ్వు. ఎలాంటి పరిస్థితినైనా జయిస్తావు నువ్వు. దేవుడు మా మధ్య ఉన్నాడన్న స్థితిని నువ్వు గుర్తించగలిగితే, మాతో ఉన్నాడు అన్న స్థితిని నువ్వు గుర్తించగలిగితే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నేను మీతో చెప్తున్న విషయం ఒక్కటే. దేవుడు లేకుండా సంఘంలో ఏమీ జరగదు. ఇజ్రాయెల్ ప్రజలను కూడా నడిపించుకొచ్చిన దేవుడు ఈరోజు సంఘాలన్నింటినీ నడిపిస్తున్నది ఆయనే. సంఘాలన్నింటినీ నడిపిస్తున్నది ఆయనే. లోకమనే అరణ్యములో నుండి, ఐగుప్తులో నుండి, ఏమండి, ఈ అరణ్య యాత్ర, విశ్వాస యాత్ర పరమ కణానికి చేర్చడానికి మనల్ని తీసుకువెళ్తున్నది ఆయనే. ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని పక్షిరాజు వలె ఏ విధంగా అయితే తన భుజాల మీద మోసుకొచ్చాడో అదేవిధంగా మనల్ని, సంఘాన్ని, క్రీస్తు సంఘాలన్నింటిని కూడా ఆయన భుజం మీదే మోస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఎప్పటి వరకు మోస్తాడంటే క్రీస్తుతో మనము కలుసుకునేంత వరకు, ఆయన సింహాసనం మీద కూర్చునేంత వరకు మనల్ని మోసుకుంటూనే ఉంటాడు ఆయన. మనల్ని మోస్తూనే ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో ఏం మాత్రం కూడా నేను సందేహించను. నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఆయన్ని నేను అనుభవిస్తున్నాను. ఆయన కార్యాలు నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మన మధ్య దేవుడున్నాడు అని నమ్మండి. అర్థమవుతుందా? ఎవరున్నారు మన మధ్య? దేవుడున్నాడు. దైవజనుడు తర్వాత, దైవజనుడు పక్కన పెట్టండి. ముందు దేవుడున్నాడు మనతో. ఆయన మనల్ని దర్శిస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏవండి, మోషే వల్ల ఎక్కడవుతుందండి ఎర్ర సముద్రం 2 పాయలు చేయటం? అవుతుందా? దేవుడు లేకుండా మోషేని ఎర్ర సముద్రం 2 పాయలు చేయమని చూద్దాం. చేయగలుగుతాడా? యెహోషువ వల్ల ఎలాగవుతుందండి ఆ ఎరుకు గోడలన్నీ పడగొట్టడం? దేవుడు ఉఫ్ఫని ఊదాడు కాబట్టి గోడలన్నీ పడిపోయాయి. తిరిగినంత మాత్రాన్ని పడిపోతాయా? చెప్పాలి. తిరిగినంత మాత్రాన్ని, ఎరుకు గోడల చుట్టూ తిరిగినంత మాత్రాన్ని పడిపోతాయా? ఆయన ఊదాడు ఉఫ్ఫని, అవన్నీ పడిపోయినాయి టపటపామని. దేవుడు ఉన్నాడు కాబట్టి. యర్దాన్ని దాటుతున్నప్పుడు మందస్సం ఎత్తుకున్న వారి కాళ్ళలో ఏమీ లేదు, మందస్సములో ఉంది కథ అంతా. ఆ మందస్సం ఎత్తుకుని నిలబడ్డప్పుడు శీలమండలపు లోతే వచ్చిన నీళ్ళు ఆ కడ నుంచి కడ వరకు దాటేంత వరకు కూడా, యర్దాను దాటేంత వరకు, ప్రజలు దాటేంత వరకు వాళ్ళు అక్కడ ఆ మందస్సం ఎత్తుకుని ఆ యర్దాను నదిలో అలా నిలబడి ఉండవలసిందే. దేవుడు చేసిన కార్యం అది. ఎక్కడైనా ఎగువలో నీరు ఆగుతుందండి? చెప్పండి, ఎగువలో ఆగుతుందా? ఎగువలో గోళ్ళ కట్టేసినాయి అంట నీళ్ళన్నీ కూడా. ఆదామపురంలో, సారేపత్ అనే ప్రాంతంలో. అర్థమవుతుందా? అక్కడ ఎగువలు అన్నీ ఆగిపోయినాయట. దిగుకు వచ్చేసరికి నీరు లేదట. నీరు పళ్ళం ఎరుగును నిజం దేవుడు ఎరుగునన్న సామెత ఉంది కదా. మరి నీరు పళ్ళంలోకి రావాలి కానీ ఎగువని ఎలాగ ఆగిపోతే అక్కడ గోడ కట్టేసిందట. మొత్తం గోడ కట్టేసినట్టు ఆగిపోయినట్టు యర్దాను నది నీరన్నీ ఎగువన ఆగిపోయినాయట. వీళ్ళందరూ దాటేంత వరకు అక్కడే నుంచుని అలా చూస్తుంది నీరు. వాళ్ళందరూ దాటిన తర్వాత పొలోమని వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. మరి యెహోషువ వల్ల అవుతుందా? మోషే వల్ల అవుతుందా? కాలేబు వల్ల అవుతుందా? ఎవరి వల్ల అవుతుంది ఇదంతా? ఎవరు ఉండబట్టి అయ్యింది? దేవుడు ఉండబట్టి అయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? దేవుడున్నాడు అని నమ్ము. దేవుడు నాతో ఉన్నాడని గ్రహించు, సంఘముతో ఉన్నాడని గ్రహించు. అప్పుడు మొదలవుతాయి నీ జీవితంలో అసలైన అద్భుతాలు. అప్పుడు మొదలవుతాయి అద్భుతాలు. ఇంకా ప్రతిదానికి చింతించవలసిన అవసరం మనకి లేదు. ఎందుకంటే మనము కలిగి ఉన్నది సామాన్యుణ్ణి కాదండి,
మృతుడైన వాడిని కాదు, మృతుడనైతే ఇదిగో నేను యుగ యుగములు జీవించుచున్నాను. జీవించుచున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. జీవించుచున్న దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల్లాగా మనం తప్పుడు పనులు చేయొద్దు, తప్పుడుగా ఆలోచించొద్దు. మోషే కాదు వాళ్ళని తీసుకొచ్చింది దేవుడు. మోషే ఏమయ్యాడు అని వాళ్ళు చేసిన పనిని బట్టి దేవుడు కోపం వచ్చింది. నశింప చేసేద్దాం అనుకున్నాడు దేవుడు, కానీ మోషే అడ్డుకున్నాడు. వద్దు ప్రభు, ఆపే, వాళ్ళే తెలుసుకుంటారులే, లేదంటే నీ శత్రువులు నిన్ను చూసి వేలన చేస్తారు, వాళ్ళ దేవుడికి శక్తి లేదంటారు, వదిలే అని మోషే అడ్డుపడ్డాడు. ఈరోజు యేసుప్రభు కూడా అలాగే అడ్డుపడుతున్నాడు మన విషయంలో. అనేక సందర్భాల్లో దేవుడిని శోధిస్తున్నప్పుడు, వేలన చేస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు దేవుడు కన్నెరజైపోతుంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మధ్యలోకి వచ్చి ఆపుతున్నాడు. తండ్రి ఒక్కొక్కసారి, ఇంకొకసారి అవకాశం. అందుకనే కదా ఆయన నరులకును దేవునికిని మధ్యవర్తిగా ఉండి క్రీస్తు నరుడిగా ఉన్నాడని మనం చదువుకుంటున్నాం. మధ్యవర్తిగా ఉండి ఆపుతున్నాడు ఆయన. ఆపు తండ్రి, ఒక్కసారి ఆపు, నీ యొక్క కోపాన్ని ఆపు, నీవు రోషాన్ని ఆపు, కన్నెరజేయొద్ది బిడ్డల మీద. నేను వారి కొరకు రక్తం కార్చాను, వారిని కొరకు సొత్తైన ప్రజలుగా ఒక రాజ్యముగా సమకూర్చాను, కొన్నాళ్ళు ఆగు, వాళ్ళే మారుతారు, అందుకే కదా ఈరోజు ఆయన దీర్ఘశాంతము వలనే కదా అందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా ఉన్నా కూడా ఎవరికి తీర్పు రావట్లేదు. లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారంగా అయితే ఇంపాటికి ఒక్కొక్కటి తాట తీసేయాలి దేవుడు, అవునా? ధర్మశాస్త్ర కాలంలో ఏం చేశాడు? అప్పటికప్పుడే తీర్పు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సహోదరుడు ప్రశ్న వేశాడు, ఆ యుగముల్లో, ధర్మశాస్త్ర యుగంలో వెంటనే తీర్పు వచ్చేది కదండి, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదని. దానికి సబ్జెక్ట్ ఉంది, చెప్తాను ఒక రోజున. దేవునికి మహిమ కలుగును. ఆ యుగంలో ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే దానికి 2 ముక్కలు చెప్తాను. ధర్మశాస్త్ర యుగమును అంతటిని కూడా ఇప్పుడు మనకు దృష్టాంతముగా పెట్టాడు దేవుడు. మనకు దృష్టాంతముగా ఉండాలని దానికి తీర్పులు ఇచ్చేసాడు వెంటనే. అందుకని దృష్టాంతంగా ఉన్నవి అంటాడు అపోస్తలుడైన పౌలు మనకి. అవన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు? దృష్టాంతముగా, అంటే జాగ్రత్త అని చెప్పే స్థితిలో దేవుడు ఉంచడం కోసం వాళ్ళకి ముందుగా శిక్షించి మనకి దృష్టాంతంగా ఉంచాడు. అలాగని వారిని దేవుడు శిక్షించాడంటే నరకంలో పాడేయలేదు, పరలోకానికి వారిని తీసుకుని వెళ్తాడు, పరదేశికి వారిని తీసుకుని వెళ్తాడు. కానీ భూమి మీద శిక్షించాడు వాళ్ళని. భూమి మీద శిక్షకు అర్హులయ్యారు, నరకంలో శిక్ష వాళ్ళకు ఉండదు. భూమి మీద శిక్షించబడ్డవారు ఎవరైనా సరే నరకంలో వారికి శిక్ష ఉండదు. ఇది గుర్తుంచుకోండి. అది దృష్టాంతము, మనకి దృష్టాంతం అంతే. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమైంది వాక్యం? దేవుణ్ణి మరిచిపోయి మోషేని వెంబడించారు. ఈరోజు కూడా సంఘాలు దేవుణ్ణి మరిచిపోయి దైవజనుల్ని వెంబడిస్తున్నారు. నేను పౌలు వాడిని అంటాడు ఒకడు, నేను అపోలు వాడిని అంటాడు ఇంకొకడు, అబ్బాయి నేను పేతురు వాడిని అంటాడు ఇంకొకడు, అబ్బాయి నేను కేప వాడిని అంటాడు ఇంకొకడు. ఎవరు వాడు నువ్వు? క్రీస్తు విమోచించిన జనాంగం మనం. పేతురు గారు విమోచించారా? పౌలు గారు విమోచించారా? అపోలో విమోచించాడా? ఎవరు విమోచించారు నిన్ను? నీ కోసం ఎవరు రక్తం కార్చారు చెప్పాలి. కాబట్టి పాస్టర్లకు ఇవ్వకండి ఘనత. పాస్టర్లకు ఫ్యాన్స్ కావద్దు. పాస్టర్లకు మీరు ఫ్యాన్స్ అయ్యి వాళ్ళని ఫాలో అవ్వద్దు, క్రీస్తుని ఫాలో అవ్వాలి. యేసుప్రభు ఏమన్నాడు భక్తులను చూసినప్పుడు గలిలయ సముద్రం గడ, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు బట్టే జాలర్లుగా అన్నాడా లేదా? అంటే వెంబడించడం అంటే యేసుని ఫాలో అవ్వాలి. నన్ను ఫాలో అవ్వండి అన్నాడు. ఫాలో మీ, యేసుని ఫాలో అవ్వాలి మనం, దైవజనులను కాదు. కొంతమంది దైవజనులకు భక్తులుగా మారిపోతారు. మొన్న సహోదరుడు అంటున్నాడు, మా పాస్టర్ గారు భక్తురాలండి ఈవిడ అంటున్నాడు. ఎవరు భక్తురాలు? దైవజనులకే భక్తులు. భజన చేస్తే కూర్చుంటారు, దైవజనుల భజన. ఎంత దుర్మార్గం అండి అది. సాతానుడు ఎంత మాయ చేస్తున్నాడు, ఎంత మోసం చేస్తున్నాడు, నిన్నెంతగా పాడేస్తున్నాడు పాతాళంలోనికి తీసుకువెళ్ళడానికి. దైవజనులకి భక్తులుగా మారకండి, దైవజనులకు ఫ్యాన్స్గా మారకండి. దేవునికి మనం భక్తులం. ఆయన భజన చెయ్యాలి, దైవజనుల భజన కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా దైవజనుడు గొప్ప అంటే మా దైవజనుడు గొప్ప. ఈ గొప్పలన్నీ ఎక్కడ చెల్దేమో కానీ అక్కడ చెల్లవు. అందరికీ యేసే గొప్ప, యేసు ఒక్కడే గొప్ప, ఆయనే గొప్ప
గొప్ప దేవుడు. అర్థమవుతుందా? ఆయనే గొప్ప దేవుడు, ఇంకెవరు గొప్ప కాదు. అందరూ తక్కువే, అందరూ తక్కువే. యేసు ఒక్కడే గొప్ప. నీ జీవితంలో యేసుని హెచ్చించు, నీ బ్రతుకులు యేసుని చూపించు, నీ హృదయంలో యేసుని పెట్టుకో, చాలు, మొత్తం కథ అంతా మారిపోతుంది. దేవుడి మాటలు దీవించును గక్క. ఎంతమందికి అర్థమైంది? ప్రార్థన చేసుకుందాం.